వందనాలు జేపీ సార్. పెళ్ళయి పిల్లలు ఉన్న పాసు ఇంకొక పెళ్లి కాని అమ్మాయితో పరిచయం ఉంది. ఆ అమ్మాయిని ట్రాప్ చేయవచ్చా? దేవుడు అలాంటప్పుడు అతన్ని శిక్షించడా? సింపుల్గా వాళ్ళ పేరెంట్స్ని క్షమించడం, సింపుల్గా వాళ్ళ పేరెంట్స్ని క్షమించమని అడిగితే, కాబట్టి దేవుడు క్షమిస్తాడు అంటే దేవుడు క్షమిస్తాడు. అది ట్రాప్ అయితే దేవుడు క్షమించడు, ట్రాప్ కాకపోతే దేవుడు క్షమిస్తాడు. ఓకేనా? పాపం చేసే వ్యక్తులకి క్వాలిఫికేషన్స్ ఉండవు. ఈ వ్యక్తి సమాజంలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, లేదా చిన్న పొజిషన్లో ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, డబ్బు లేనోడు, పెళ్ళైనోడు, పెళ్ళి కానోడు, ఇలాంటివేవి ఉండవు. పాపానికి అలాంటివి ఉండవు. ఉంటాయా? ఉండవు. ఓకే. సింపుల్గా ఆ పేరెంట్స్ని క్షమించమని అడిగితే సరిపోతుందా? మరి సింపుల్గా అడగకపోతే ఎలా అడుగుతారు? ఇక ఏం చేస్తా? ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఏం చేస్తారు? సారీ అంటారు. ఇంకా దానికి మించి ఏముంటుంది? ఓ సారీ అంటే సరిపోతుందా? చూడండి, పాపం చేసేవాడు ఏ విధంగా తప్పును సమర్థిస్తాడో, అందుకే పాపం చేసిన పాస్టర్ బోధలు వినకూడదు, అనుసరించవద్దు. లూకా 6:39లో గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూనూ గుంటలో పడుదురు గదా అని యేసు హెచ్చరించారు. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. తప్పుల్ని సమర్థించేవాణ్ణి ఫాలో అవుతారో, సరిదిద్దేవాణ్ణి ఫాలో అవుతారో?